ఒక చిన్న గ్రామంలో మార్క్స్ అనే పిల్లి ఉండేది. అది అన్నీ కలిగి ఉంది. వెచ్చని పాలు, రుచికరమైన చేపలు, సౌకర్యమైన ఇల్లు. కాని మార్క్స్ ఎప్పుడూ తృప్తిగా ఉండేది కాదు. అది ఇంకా ఎక్కువ కావాలని కోరుకునేది. తన వద్ద అన్నీ ఉన్నప్పటికీ మార్క్స్ ఇంకా తృప్తి చెందలేదంది. ఇతర జంతువుల ఇళ్లలోకి వెళ్లి వారి ఆహారాన్ని దొంగిలించసాగింది. గ్రామంలోని మిగిలిన జంతువులు అసహనంగా మారాయి. మార్క్స్ అన్నీ తీసుకుపోతోంది. మాకు ఏమీ మిగలడం లేదు అని వారు ఆవేదన చెందారు. జంతువులు మార్క్స్ని మోసగించడానికి ఒక ప్లాన్ వేశాయి. ఒక మాయా చేప అడవిలో దాగి ఉంది. అది చాలా పెద్దది, జీవితాంతం సరిపోతుంది అని ఒక గుడ్డిపిట్ట ఒవుల్ కథ చెప్పింది. మాయా చేపను పొందడానికి మాక్స్ చీకటి అడవిలోకి ఉత్సాహంగా పరిగెత్తింది. మాక్స్ చివరకు ఒక బుల్లెట్లా మెరుస్తున్న చేపను కనుగొంది. కానీ అది ఎగిరి దూకగానే టప మార్క్స్ ఉచ్చులో పడిపోయింది. ఉచ్చులో చిక్కుకున్న మార్క్స్ ఆకలితో బాధపడుతూ అనిపించుకుంది. నేను ఎంత దురాశగా ప్రవర్తించానో. ఉచ్చులో చిక్కుకున్న మార్క్స్ ఆకలితో బాధపడుతూ అనిపించుకుంది. నేను ఎంత దురాశగా ప్రవర్తించానో. జంతువులు మార్క్స్ను చూస్తాయి. మార్క్స్ తన దాచిన ఆహారం అందరికీ పంచిపెడుతుంది. మార్క్స్ జెనరాసిటీకి మంచి పేరు వస్తుంది. చివరగా మార్క్స్ తన పాత అలవాట్లు వదిలి స్నేహితులందరితో కలిసిమెలిసి జీవిస్తాడు. నీతి: దురాశ వదిలి పంచుకోవడం నిజమైన ఆనందాన్ని ఇస్తుందని మార్క్స్ తెలుసుకుంటుంది.